లక్నో నగరలోని త్రివేణి నగర్ అనే ఓ సాధారణ ప్రాంతంలో ఓ నిశ్శబ్దమైన పిల్లవాడు ఎదిగాడు. శుభాంశు శుక్ల. ఆయన తండ్రి శంభూదయాల్ శుక్ల ఒక ప్రభుత్వ ఉద్యోగి, తల్లి ఆశా శుక్ల ఓ గృహిణి. చిన్నప్పటినుంచే శుభాంశు ఆకాశాన్ని చూస్తూ కలలు కంటూ పెరిగాడు. సిటీ మాంటిసరీ స్కూల్లో చదువుతున్నప్పుడు శుభాంశు తరచూ బోర్డు కంటే ఆకాశానికే ఎక్కువ చూపు పెట్టేవాడు. ఇతర విద్యార్థులు క్రికెట్ ఆడుతుంటే ఇతను టెర్రస్పై నక్షత్రాలను లెక్కపెడుతుంటాడు. ఇతడు ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణుడై భారత వైమానిక దళంలో అడుగుపెట్టాడు. అక్కడ కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ తీసుకున్నాడు. కాని నిజమైన ఉత్సాహం విమానాల ఊపిరిలో దాగి ఉంది. 2006లో భారత వైమానిక దళంలో లెఫ్టినెంట్గా చేరిన శుభాంశు SU-30 MKI, MiG-21 జాగవర్ లాంటి విమానాలను నడిపాడు. ఆయనకు 2000 గంటలకు పైగా ఫ్లయింగ్ అనుభవముంది. టెస్ట్ పైలట్గా, మిషన్ లీడర్గా ఎదిగాడు. 2019లో ఇస్రో గగన్యాన్ మిషన్ కోసం వ్యోమగాముల ఎంపిక ప్రకటన చేసింది. లక్షల మందిలో 4 మందిని ఎంచుకున్నారు. రష్యాలో గగారిన్ ట్రైనింగ్ సెంటర్లో కఠినమైన శిక్షణ ప్రారంభమైంది. అతని జీవిత ప్రయాణంలో భాగస్వామిగా నిలిచింది అతని బాల్యమిత్రురాలు డాక్టర్ కమ్నా మిశ్రా. ప్రస్తుతం ఆమె ఒక డెంటిస్టు. వారి పెళ్లి తర్వాత ఇద్దరు కలిసి ఒక కుమారుడిని పెంచుకుంటూ శుభాంశు అంతరిక్షానికి వెళ్లే కలను సాకారం చేశారు. 2025 జూన్ 25న Axiom 4 మిషన్ ద్వారా శుభాంశు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISSకి వెళ్లాడు. ఇది భారతదేశం కోసం గర్వకారణం. ఎందుకంటే అతను ISRO తరపున అంతరిక్షానికి వెళ్లిన తొలి వ్యోమగామి అయ్యాడు. ISSలో ఉన్నత స్థాయి 60+ ప్రయోగాలు చేశారు. శరీర కండరాలపై ప్రభావం, మొక్కల పెరుగుదల, మైక్రోగ్రావిటీ శాస్త్రం వంటి పరిశోధనలు. ఇవన్నీ గగనయాన్ 2040 మిషన్ కోసం కీలకం. జూలై 15న శుభాంశు విజయవంతంగా పసిఫిక్ మహాసముద్రంలో స్ప్లాష్ డౌన్ అయ్యాడు. దేశమంతా ఆనందంలో మునిగిపోయింది. తల్లి కన్నీలతో, తండ్రి ప్రశాంతంగా దేవుడిని నమస్కరిస్తూ చూశాడు. త్రివేణినగర్లోని బాలుడు ఇక దేశయాత్రికుడు అయిపోయాడు. గ్రూపు కెప్టెన్ శుభాంశు శుక్ల ఇప్పుడు ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఒక ప్రేరణ. ఓ మౌనమైన కల పగటి గగనతలంలో మెరిసిన నక్షత్రంగా మారింది. కలలు పెద్దగా కనిపించనక్కర్లేదు, అవి నిశ్శబ్దంగా ఎగరాలని చూస్తాయి.